థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ టు కమ్. నువ్వున్నావే, ఇలా అంతా చేయొద్దు. ఫ్రెండ్స్ అన్నావు, ఫ్రెండ్స్ ఇలాగే బిహేవ్ చేస్తారా? మరి అలా ఎందుకన్నావు? నీకేదో ధైర్యం అంటే చేయబట్టుకుంటావు. ట్రైన్ దాని తర్వాత నేను ఇన్వెస్ట్ చేశాను, నువ్వు నన్ను ఆపు. అంటే అది లవే కదా. నీ కాలు ముట్టుకున్నాను, నువ్వు నన్ను ఆపలా. అది లవ్ కాదా చేసి? ఒక ఫెంటాస్టిక్ కెమిస్ట్రీ నచ్చింది మన ఇద్దరి మధ్య. అది నువ్వు రియలైజ్ అయ్యావా? ఇప్పుడు కూడా ఉంది అది. అక్కడ నీ పక్కన ఒకే సీట్లో కూర్చోవాలని ఉంది. నీకు అలాగే ఉందని తెలుసు నాకు. ఫ్రెండ్స్గా ఉందామని నేను అనుకున్నాను, అందుకే అలా అన్నాను. కానీ ట్రైన్లో చూడంగానే అంతా బ్రేక్ అయిపోయింది. దిస్ ఈజ్ లవ్ జెస్సీ, అండ్ ఐమ్ క్రేజీ అబౌట్ యూ, అండ్ ఐమ్ మ్యాడ్ అబౌట్ యూ. ఓకే, లవ్ లేదు, ఏం లేదు, ఏ కెమిస్ట్రీ లేదు. కానీ నేనెందుకు కిస్ చేసినో తెలియదు. నన్ను వదిలే కార్తీక్, ఇది జరగదు. నా వెనకాల తిరక్కు, అది చెప్తామనే వచ్చా. గొడవలే కనిపిస్తున్నాయి నాకు. మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. మా నాన్న చంపేస్తారు, అమ్మ కూడా. నాకు అక్క ఉంది, తను ఇలాగే ఒక అతన్ని ప్రేమించింది. మా నాన్న ఒప్పుకోలేదు. రోజు గొడవలు, ఏడుపులు. లేచిపోయింది అతనితో. ఆ సాయంత్రమే తీసుకొచ్చేశారు. వారం తర్వాత ఇంకొకరితో పెళ్లి చేశారు. 6 నెలల పాప ఇప్పుడు హాయిగా ఉంది. మా నాన్న నా చేత ఒట్టించుకున్నారు. ఇన్ స్మాల్ వే. ఆయన చూపించే అబ్బాయినే చేసుకోవాలని. ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురా. అర్థమైంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఆ రోజు నైట్ ట్రైన్లో ఇట్ వాజ్ లవ్. నీ కళ్ళల్లో చూశాను, అందుకే అలా బిహేవ్ చేశాను. నేను కిస్ చేశాను చేసి, నువ్వు నన్ను ఆపలేదు. అంటే అది లవ్వే కదా. జస్ట్ టెల్ మీ దిస్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకు నువ్వు నచ్చా, కానీ నాకు ఇది వద్దు. ఏ గొడవలు వద్దు, ఇప్పుడు ఇది వద్దు. అర్థమైందా? వెరీ సింపుల్. అర్థమైందారా? Let's talk for 2 minutes. Come here, don't go. Jessie's been driving me crazy. Wait. సరే, ప్రాక్టికల్గా ఉన్నావు, సెన్సిబుల్గా ఉన్నావు, అంతా ఓకే. వద్దని మాత్రం అనొద్దు. నేను నీకు నచ్చాను కదూ. దిస్ ఇస్ మ్యాజికల్. నువ్వు అది ఫీల్ అవ్వట్లేదా? లైఫ్లో ఒకేసారి జరుగుతుంది. మనకు బాగా నచ్చిన వాళ్ళతో కూడా ఉండలేకపోతే ఇంకా బతుక్కే అర్థం లేదు. అన్బిలీవబుల్. హే, కానీ బెట్టు కడతా చేసి మీ అక్క మాత్రం హ్యాపీగా లేదు. నిజంగా అబ్బాయిని కనుక ప్రేమించుంటే ఇప్పుడు ఖచ్చితంగా హ్యాపీగా లేదు. ఊరికే ఉన్నట్టు నటిస్తున్నారు అంతే. అదో బతుకా? నేనేం తప్పు చేయలేదు చేసి. నువ్వు ఇంకొకరు వైఫ్ కాదు. నువ్వు ఒక క్రిస్టియన్ నాన్న కూతురువి, నేను ఒక హిందూ నాన్న కొడుకుని, అంతే. అది తప్పైతే ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నేను కలిసి ఉండటం ఎవరు ఆపలేరు. ఎవడైనా సరే, మీ నాన్నైనా సరే. ఓన్లీ బికాజ్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ జెస్సీ. అరే ఏమైందిరా నీ లవ్? హ్యాపీయేగా? అరే రారా, వర్షం పడుతుంది, ఆకలేస్తుంది. తాజ్ బంజారాలో ఇవ్వాల్సిన ట్రీట్ బంజారాల్స్ రోడ్ పక్కన ఇస్తాను, ఏమనుకోద్దే. ఏ ఐ లా మాత్రం చెప్పిందా? వా యూ చెప్పలేదా? జీనియస్ మావా నువ్వు. నచ్చావంటుంది కానీ వద్దంటుంది. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను మామ? అందరిలో తనే బ్యూటిఫుల్గా ఉంటుంది, తనే పెద్ద ప్రాబ్లం కూడా. అవన్నీ వదిలే, వర్తా కాదా? ప్రాణాలు ఇవ్వచ్చు తన కోసం.
నా ప్రాణం ఓ నీ ప్రాణం కూడా. నా ప్రాణమా? పిచ్చోడా. ఏం ట్రై చేస్తున్నావు జెసి? అసలు ఇదంతా ఒక ప్రాబ్లం కాదని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? లవ్ని మనసులో నుంచి తీసేయాలా, అది మీ నాన్న కోసం. అంతా చెప్పి మళ్ళీ కిస్ గురించి మాట్లాడుతున్నావు.